నమస్కారం. నమో నారసింహ. ప్రస్తుతం నేను గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఉన్నానండి. ఎన్ని జన్మల పుణ్యమో స్వామివారికి ఎంత దగ్గరగా కూర్చోగలుగుతున్నాను. ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఎప్పుడూ మంచి సంకల్పంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. అయితే ఆశ్రమంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో అమావాస్య రోజు జరిగేటువంటి కార్యక్రమం అత్యద్భుతం. అంతే ఎంతమంది పాల్గొంటారో అది ప్రతి మాస అమావాస్యకు ఉంటుంది. అయితే మనం మొట్టమొదటి నెలగా అంటే తెలుగు నెలలో మనం చూసుకుంటే చైత్రమాసం చైత్ర అమావాస్య రాబోతోంది. మరి ఆ రోజు విశిష్టత ఏంటి, ప్రత్యేకంగా ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరైనా ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంటుందా, ఎప్పుడెప్పుడు రావాలి, అసలు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కృష్ణ చైతన్య స్వామి గురుగారు. మాట్లాడదాం. గురుగారు నమో నారసింహ. నమో నారసింహ. ముందుగా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇది దగ్గరగా కూర్చోవడం అనేది చాలా అరుదు. ఎప్పుడైనా సరే స్వామి దగ్గరికి వెళ్ళడం అని అంటే అది అదృష్టంగా భావిస్తూ, అమావాస్యలు చాలా విశేషంగా జరుగుతాయి. గడిచిన అమావాస్యలు చూసుకున్నా కూడా ఇప్పుడు చైత్ర అమావాస్య మొట్టమొదటిది అంటారు కాబట్టి విశిష్టత ఏంటి అసలు ముందుగా తెలుసుకుందాం. అంటే సాధారణంగా విశ్వావసునామ సంవత్సరం చైత్ర అమావాస్య ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య. ఈసారి ఆదివారం వచ్చింది. ఆదివారం అమావాస్య అనేటువంటిది అత్యంత విశేషం. ఫస్ట్ మనకు అమావాస్య పర్వదినం అనేటువంటిది చాలా వైభవోపేతంగా మన సాలగ్రామ ఆశ్రమంలో జరుగుతుంది. దానితోటి ఆదివారం అమావాస్య రావడం అనేటువంటిది నిజంగా కూడా ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్యగా మనం ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంటే పౌర్ణమి ఎక్కువగా మనకి పట్టుకుంటుంది. మనం పౌర్ణమి అయితే శుభంగా భావిస్తామని అంటారు, కానీ అమావాస్యకే ఎక్కువ ఇలాంటి పూజలు చేయడం చూస్తామండి ప్రతి చోట. అంటే సాధారణంగా అమావాస్య లక్ష్మీ ఆరాధన అత్యంత విశేషం అమ్మ. ఆ రోజు లక్ష్మీ ఆరాధన చేసేటువంటి వాడికి ఎలాంటి అంటే అలక్ష్మీ ప్రభావాలని తొలగిపోయి లక్ష్మీ స్థిర నివాసం ఏర్పడడానికి చాలా వైభవోపేతమైనటువంటిది అమావాస్య. రెండవది దృష్టి దోషాల ప్రభావం. అంటే మనకు బ్లాక్ మ్యాజిక్ అని దృష్టి దోషాలు దాటడం అనేటువంటిది ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నివారణ జరిగేటువంటి రోజు అమావాస్య. ఫస్ట్ మనకి ఏదైనా చెడు ప్రభావాలు ఉన్నాయి మన కుటుంబానికి మనకు ఉన్నాయి అనేటువంటి భావన ఉన్నటువంటి వారు అవన్నీ తొలగించుకునేటువంటి అత్యద్భుతమైనటువంటిది ఆదివారం అమావాస్య. చాలా అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది అమావాస్య. వింటున్నారు కదా, ఏప్రిల్ 27 చైత్ర అమావాస్య అండి. అమావాస్య ఆదివారం రోజు రావడం ఇంకా విశేషం అంటున్నారు. మరి ఆ రోజున ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే, సాధారణంగా కల్పవృక్ష నరసింహ స్వామివారి సన్నిధిలో అమావాస్య అనేటువంటిది స్వామివారి గోపూజతో ప్రారంభం అవుతుందమ్మ. మొట్టమొదట సుప్రభాత సేవ, తదనంతరం గోపూజ, అనంతరం స్వామివారికి నవకలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత విశేషమైనటువంటి సుదర్శన నారసింహ హోమం, ఆయుష్ హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం, ధన్వంతరి, ఇవన్నీ కూడా మనకు హోమాలు జరుగుతాయమ్మ. వాటితో పాటుగా అంటే ఆదివారం అమావాస్య అనేటువంటిది రావడం ఎప్పుడైతే ఉంటుందో సుదర్శన సంపుటీకరణంగా అష్టముఖ గండబేరుండ నారసింహ హోమాన్ని మనం చేస్తున్నాము. అష్టముఖ గండబేరుండ నారసింహ హోమం ఈ యొక్క హోమం ద్వారా మనకి ఏం ప్రాప్తి జరుగుతుంది, అసలు మనకి ఏం జరుగుతాయి అంటే, ఆదివారం అమావాస్య నాడు ఎప్పుడైతే నృసింహ ఆరాధన అనేటువంటిది కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది జరగడం అనేటువంటిది మన కుటుంబంలో ఉండేటువంటి అలక్ష్మి ప్రభావాలు తొలగిపోతాయి. ఫస్ట్ అలక్ష్మి అనేటువంటిది తొలగిపోతే ఫస్ట్ సక్సెస్ వస్తుందమ్మా. తర్వాత లక్ష్మీ నివాసం ఏర్పడుతుంది. డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బంది చాలా ఇళ్లలో చూస్తుంటాం. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా నిలబడకపోవడం కావచ్చు, లేదా డబ్బులు ఆగకపోవడం కావచ్చు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసేటువంటి, ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఫస్ట్. రెండవది ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య నాడు మన శరీరం పైన ఉండేటువంటి దృష్టి దోషాల ప్రభావం, అదే విధంగా బ్లాక్ మ్యాజిక్ అంటారు, లేదా దాటడం ద్వారా గాలి ప్రభావాలు అంటారు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మన ఇంటికి కానీ ఒంటికి కానీ వ్యాపార సంస్థలకు ఉండేటువంటి దాంతో అవన్నీ కూడా తొలగిపోవాలనేటువంటిది ప్రత్యేకంగా సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అది ఆదివారం అనేటువంటిది రావడం చేత ఇంకా అద్భుతమైనటువంటి అదే దృష్టి దోష నివారణ అనేటువంటిది జరగడానికి ఈ అమావాస్య అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి ఫస్ట్. రెండవది ఆదివారం అమావాస్య నాడు అంటే సుదర్శన మంత్రాత్మకంగా మనం చేసేటువంటి దాంట్లో ఈ దృష్టి దోష నివారణ కోసం అంటే ప్రత్యేకంగా మనం ఇలా తయారు చేసి, అంటే ప్రయోగాది బాధలు ఏవైతే ఉన్నాయో అలా లేదా మన కుటుంబానికి శరీరానికి ఇబ్బందికరమైనటువంటిది ఏదైతే ఉన్నదో సుదర్శన మంత్రాత్మకంగా ప్రత్యేకంగా ఒక అభిమంత్రించబడినటువంటిది. అంటే ఇది ప్రత్యేకంగా మనం ఆనాడు విశేషంగా పూజ చేసి దీంతో మనం వారికి దృష్టి తీసేటువంటి కార్యక్రమం చేస్తామమ్మా. చాలా వరకు ఇది తీసిన తర్వాత అంటే ఇది తీసిన తర్వాత మన లాస్ట్ చొల్లంగి అమావాస్య అమావాస్య నాడు తీసిన తర్వాత ఎలాంటి మార్పులు ఉన్నాయి అంటే, శరీరం తేలిక అవ్వడం ఫస్ట్.
ఏదైనా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయోగాది బాధలతోటి పోతున్నటువంటి చాలా మందికి మార్పు రావడం, చాలా మంది మాకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైతే హెల్త్ బాగాలేదో లేదా ఇలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఇలా తీసుకెళ్తున్నారు అమావాస్య నాడు. అంటే ఉదయం ప్రారంభం అయితే సాయంత్రం దాకా ఇది జరుగుతుంది ప్రత్యేకంగా, ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఒకసారి చూడొచ్చు గురుగారు. తప్పకుండా. ఓ పెడతా. ఇందులో ఇంకేమన్నా వస్తువులు ఉంటాయి? ఉంటాయి ఇందులో. పైన ఇట్లా పెట్టి మొత్తం ఇలా చుట్టేస్తారు. ఇది ఒక మనిషికి దిష్టి తీస్తారు. అవునమ్మా. ఒక అర్చక స్వామి ప్రత్యేకంగా దీనికోసం సున్నాల పండుగ మనిషి సూక్తంతో పూజ చేస్తారు. పూజ చేసినటువంటి దాన్ని దిష్టి తీసి పంపిస్తారమ్మా. ఒకరికి ఒకటే ఉపయోగిస్తారు. ఇప్పుడు కుటుంబంగా వచ్చారనుకోండి నలుగురు, ఎవరిది వాళ్ళు తీసుకోవాలి అంతే, ఎవరికి వాళ్ళకి వేరే అవుతుంది. అది ఒక చిన్న సందేహం గురువు గారు, కొంతమంది తరచుగా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా రావచ్చా ఆ రోజు? తరచుగా అనారోగ్య బాధలు పడేటువంటి వాళ్ళు, ప్రయోగాది బాధలు ఉన్నటువంటి వాళ్ళు, దృష్టి దోషం ఉన్నటువంటి వాళ్ళు, శరీరం ఇబ్బంది పడుతుంది బాగా అనుకునేటువంటి వాళ్ళు, నరఘోష ఉంది బాగా అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా చేయడం మంచిదమ్మా. అందులోనూ అమావాస్య చేసేటువంటిది ఒకటి గొప్పదైతే, ఆదివారం అమావాస్య నాడు చేసేటువంటిది ఇంకా అద్భుతమైనటువంటిది అమ్మా. చూస్తున్నారు కదండి, ఏప్రిల్ 27వ తారీఖు చైత్ర అమావాస్య. చాలా విశేషంగా పూజలు జరగబోతే, ప్రత్యేకించి దిష్టి తీసేటువంటి ఒక కార్యక్రమం కూడా చేస్తున్నారండి. మన ఇళ్లలో సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, ఒకళ్ళు విడిచి ఒకరికి ఒంట్లో బాగోదు. ఒకళ్ళు బాగున్నారంటే ఏదో ఒక రకంగా నెలంతా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొంతమంది ఏమో బ్లాక్ మ్యాజిక్ ఫాలో అవుతూ ఉంటారు. ఎవరు ఏం చేర్పాటు చేశారో, ఎవరు ఎలాంటి ప్రయోగాలు మన మీద చేశారో తెలియక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంతోపాటుగా కొంతమందికి అయితే అసలు సమస్య ఏంటనేది అర్థం కాదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలండి. ఏప్రిల్ 27వ తారీఖున చక్కగా ఇప్పుడు ఇందులో పెడతా ఉంటుంది, ఇందులోనేమో కొన్ని వస్తువులు ఉంటాయి, అలాగే కొబ్బరికాయ. ఇలా మొత్తం ఇది ఒక వ్యక్తికి దిష్టి తీస్తారనమాట. ఎవరైతే ఇలా దిష్టి తీయించుకుంటారో వాళ్ళకి వాటి నుంచి విముక్తి అయిందని చెప్పి గతసారి ఎవరైతే అమావాస్య రోజు తీయించుకున్నారో వాళ్ళే స్వయంగా చెప్పారట. ఈ అవకాశం మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయన్నా కూడా చక్కగా నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి అలాగే అడ్రస్ కూడా ఇస్తాను, కనుక్కుని మీరు రండి. ఆ రోజున తీరిక చేసుకుని మంచి అవకాశం ఇది. స్వామివారి కృపకి పాత్రలు అవ్వచ్చు, మనకున్నటువంటి ఆ దోషాలను కూడా నివృత్తి చేసుకునే అవకాశం అనమాట. గురుగారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారంటే? సాధారణంగా అమావాస్య అనగానే ముందు రోజు రాత్రి నిద్ర చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది. అంటే సంతాన ప్రాప్తి కోసం మనం అమావాస్య నాడు ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని ఇస్తున్నాం. అది ప్రతి అమావాస్య నాడు జరిగేటువంటి కార్యక్రమమే. హోమం అయిన తర్వాత, స్వామివారి అభిషేకం హోమం అయిన తర్వాత, ముడుపు కట్టుకునేటువంటి వాళ్ళు అయిన తర్వాత ఈ గరుడ ప్రసాదాన్ని, అంటే వైనదేవుడు హోమం చేసినటువంటి అవిస్సు ప్రసాదాన్ని ఇస్తున్నారు. సంతాన ప్రాప్తి కోసం వచ్చేటువంటి వాళ్ళైతే కోకొల్లలు ముందు రోజు రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి, శనివారం రోజు రాత్రి నిద్ర చేసి స్వామివారి సన్నిధిలో ఆదివారం అమావాస్య నాడు హోమంలో పాల్గొని వెళ్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆ రోజు హోమం కూడా ఉంటుంది, స్వామి ఆరాధన చేసుకోవచ్చు. ఇట్లా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళు దిష్టి తీయించుకోవచ్చు, అలాగే ముడుపు కూడా కట్టవచ్చు. ఇన్ని ఒకే రోజు అయిపోతాయి. అవునమ్మా. ముందు రోజే వచ్చి నమోదు చేయించుకోవాలండి ఎలా? ఇప్పుడు ఆ రోజు వచ్చిన చాలా అంటే సాధారణంగా నిద్ర చేసేటువంటి వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే శనివారం రాత్రి కల్లా ఇక్కడికి వస్తే స్వామివారి సన్నిధిలో నిద్ర చేసుకోవచ్చు. మరుసటి రోజు పొద్దున్న యథావిధిగా గోదావరి స్నానం, అంటే అమావాస్య నాడు గోదావరి స్నానం అనేటువంటిది చాలా విశేషం అమ్మ. ఆ గోదావరి స్నానం చేసుకోవచ్చు, పక్కనే చాలా పక్కనే ఉంటుంది కాబట్టి నదీ స్నానం అవుతుంది. అయిన తర్వాత మనం గోసేవ చేసుకోవచ్చు. అమావాస్య పితృదేవతల యొక్క దోషాలు లేకుండా గోసేవ చేసుకోవచ్చు. అయిన తర్వాత స్వామివారికి జరిగేటువంటి అభిషేకం, నవకలశ స్నవడం, అంటే అమావాస్య నాడు స్వామివారికి జరిగేటువంటి ఆ మన్య సూక్తం కాబట్టి సున్నార పన్నంతో చేసేటువంటి అభిషేక జలం ప్రోక్షణ చేస్తారు. అది చాలా అత్యంత విశేషమైనటువంటిది. తదనంతరం లక్ష్మీ అంటే మహాలక్ష్మి హోమం, సుదర్శన నరసింహ హోమం, ఆయుష్ హోమం ఇవన్నీ కూడా మనకు జరుగుతాయమ్మా. గురుగారు, వ్యక్తులు అయితే ఇక్కడికి వస్తారు, స్వామి దర్శనం చేసుకుంటారు, మీరు చెప్పినట్టుగా ఇలా దిష్టి తీయించుకోవటం ఇంతవరకు ఓకే. కొంతమంది ఏంటంటే మా ఇంటికో, లేకపోతే మా వ్యాపార స్థలానికో, లేకపోతే మాది మా పొలానికో, లేకపోతే ఇలా రకరకాలుగా ఉన్న కొన్ని ప్రదేశాలకు కూడా దిష్టి తగిలిందని అంటారు కదా, అవి నివృత్తి ఎలా అండి మరి? అంటే మీరు మంచి మాట అమ్మా. అంటే కామన్ గా ఏమవుతుందంటే ఈ హోమం చేసేటువంటి క్రమంలో సుదర్శన మంత్రాత్మకంగా అది ఎలా అయితే అభిమంత్రిస్తారో, సుదర్శన మంత్రాత్మకంగా పూజ చేసినటువంటి పూర్ణ ఫలాన్ని మనం వారికి ఇస్తారమ్మా. అంటే హోమం అయిన తర్వాత ఈ యొక్క పూర్ణ ఫలాన్ని ఎవరైతే హోమంలో పాల్గొన్నారో వాళ్ళకి, లేదా ప్రత్యేకంగా ఎవరు వచ్చినా కావాలనుకుంటే వాళ్ళకి ఈ ఫలాన్ని ఇస్తారు. పూజ చేసినటువంటి ఇంట్లో ఈశాన్యముల్లో మనం ఇది కట్టుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంట్లో ఈశాన్యముల లోపల పక్కన కట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి దృష్టి దోషాలు కావచ్చు, అలక్ష్మి దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటదమ్మా. ఇంటి దగ్గర గుమ్మం పైన పటిక కట్టుకుంటాం కదా, పటికను బూడిద గుమ్మడికాయ ఎలా కట్టుకుంటాం అలాగే ఇది ప్రత్యేకంగా హోమం అయిన తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తారు. అది వాళ్ళు కట్టుకోవడానికి, ఇంటికి కట్టుకోవడానికి, లేదా వ్యాపార సంస్థలో కట్టుకోవడానికి ఇది చాలా అత్యద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో చాలా మందికి
వ్యాపార స్థలాలకు బాగా దిష్టి తగిలిందనో, అసలు వ్యాపారమే సరిగ్గా జరగట్లేదనో, అలాగే ఇంటికి ఏదో జరిగిందండి, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, ఇంటిల్లపాది ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు కావచ్చు. మనం ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు, మనం ముఖ్యంగా భావించేటువంటి ప్రదేశాలకు దిష్టి తగిలిందని అంటూ ఉంటారు కదా. మనమంటే వస్తాము, దేవుడి దర్శనం చేసుకుంటాం, మరి ఆ స్థలాలు కష్టం కదండి. అందుకనే ప్రత్యేకించి కల్పవృక్ష నారసింహ స్వామి వారి దగ్గర జరిగినటువంటి హోమం దగ్గర ఇలా కొబ్బరికాయలు ముడుపులాగా కట్టి మనకి ఇస్తారండి. ఒక ఇలా ఎర్రటి క్లాత్లో లోపల కొబ్బరికాయ ఉంటుంది. ఇదంతా కూడా మనకి హోమం దగ్గర ఉంచి స్వామివారి అనుగ్రహంతో ఇచ్చినవన్నమాట. ఇవి మనం ఇంటి దగ్గర కట్టేసుకోవచ్చు. మన వ్యాపార స్థలాల్లో కట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ దిష్టి దోషం పోయి మెరుగైన ఫలితాలు పొందుతారని గురువుగారు చెప్తున్నారనమాట. ఎవరికైతే కావాలో వారు చక్కగా రండి. వీటి కోసమైనా సరే మీరు వచ్చి దర్శనం చేసుకుంటే హోమంలో మీరు పాల్గొని ఇవి తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర కూడా మీరు కట్టొచ్చు అనమాట. వ్యాపార స్థలాలే కావచ్చు, ఏ ప్రదేశం అయినా సరే. మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర అంటే కనుక వాళ్ళకు కూడా ఇవ్వండి. వాళ్ళకైనా స్వామి అనుగ్రహం దక్కుతుంది కదా. గురువుగారు ఒక మాట అండి, ముడుపు ఇక్కడ అదే విశేషం. ఎందుకంటే నేను మొదటి నుంచి చూస్తున్నాను కదా. అయితే సంతానం గురించి ముడుపు కడతారు, ఏమన్నా కోరిక ఉంటే ధర్మబద్ధంగా ఉన్నది వాటి గురించి ముడుపు కడతారు, ఇది విన్నాను. కానీ ముడుపు కట్టి చాలామంది లైఫ్లో కూడా సక్సెస్ అయ్యారని విన్నాము. ఊహించని మార్పులు జరిగాయి, ఊహించని స్థితిలో ఇవాళ వాళ్ళు నిలబడ్డారని చెప్పి విన్నానండి. రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు అది మీ నోటి ద్వారానే వినాలనుకుంటున్నాను. నిజంగా ఇంత అద్భుతం ఉందా, ఇంత అద్భుతం జరుగుతుందా గోవింద ఆశ్రమంలో? అమ్మ ఇది ఖచ్చితం యథార్థం. ఫస్ట్ అంటే మామూలుగా ముడుపు కడితే నిజంగా జరుగుతుందా చాలా మందికి ఉండేటువంటి క్వశ్చన్ అది. 100% నీది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే నారసింహస్వామి నీతోటి ఉంటాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. నారసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం నీ దగ్గర ఉండాలి అనుకుంటే స్వామివారి దగ్గర ముడుపు కట్టి ఇచ్చినటువంటి మంత్రాన్ని చదువుకుంటూ గోవుకి సాలగ్రామానికి ఏకకాలంలో ప్రదక్షిణ చేసి స్వామివారికి కట్టి ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం ప్రతిరోజు అనుష్ఠానం చేసుకుంటూ భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కావాలి అని చెప్పి మనం యథావిధిగా మనం చేసేటువంటి కార్యం అంతా కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మేము సంతానం కోసం మా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళలో సంతానం కోసం ముడుపు కట్టేటువంటి వాళ్ళు కొన్ని వందల వేలాది మంది ఇక్కడ స్వామికి గరుడ పంచమి కావచ్చు, అక్షయ తృతీయ ఇలాంటి రోజుల్లో అంటే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా కష్టం అని చెప్పినటువంటి వాళ్ళు, ఐవీఎఫ్కి వెళ్ళి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో ముడుపు కట్టి నిద్ర చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళి సంతాన భాగ్యం పొందినటువంటి వాళ్ళు వందల వేలాది మంది. ఒకటి ఈ మధ్యకాలంలో కరీంనగర్లో ఒక అమ్మాయికి డిప్యూటీ కలెక్టర్ వచ్చిందమ్మా. అంటే ఇక్కడ వచ్చి అమ్మాయి ముడుపు కట్టుకొని వెళ్ళింది. ఆ ముడుపు కట్టుకొని వెళ్ళిన తర్వాత హరిణి వాళ్ళ అమ్మాయి పేరు కన్నం హరిణి, డిప్యూటీ కలెక్టర్ అమ్మాయి ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకునేది. ఎలాంటి కోచింగ్ లేకోకుండా ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యి స్వామివారి అనుగ్రహంతో కలెక్టర్ అయినటువంటి వాళ్ళు. మీకు న్యూస్ లో కూడా వచ్చింది. ఇది అంత అద్భుతమైనటువంటిది. ఉద్యోగానికి సంబంధించినటువంటి వీసాల కోసం చుట్టూ తిరిగి వీసా కోసం చాలా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలా ఇక్కడికి వచ్చి స్వామివారి ముడుపు కట్టుకొని ఎంతో మంది పిల్లలు బయట దేశాలకు వెళ్ళి ఈనాడు చదువుకునేటువంటి వాళ్ళు చాలా మంది. పెళ్లి కోసం స్వామివారి కళ్యాణంలోనో, స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకంలోనో, స్వామివారి హోమంలోనో ప్రత్యేకంగా పాల్గొని కళ్యాణానికి సంబంధించినటువంటి కంకణాన్ని కట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా మంది, అనతి కాలంలో వివాహమైనటువంటి వాళ్ళు చాలా మంది. అంటే ఏది అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నీది ధర్మబద్ధం అవుతుంది. రాత్రికి రాత్రి కోట్ల అప్పులు తీర్చేయి, లేదా తెల్లారి నన్ను కోటీశ్వరుని చెయ్యి, లేదా మరుసటి రోజు ముఖ్యమంత్రి హోదాలో నన్ను కూర్చోబెట్టు, ఇలాంటి పనికిరాని క్వశ్చన్స్, పనికిరాని వ్యవహారాలు అయితే ఖచ్చితంగా అవ్వవమ్మా. మీది ధర్మబద్ధం, నీ కుటుంబానికి ఉపయోగపడు. నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడుకోకుండా నువ్వు ఇక్కడే కూర్చొని రోజు భజన చేస్తాను, లేకపోతే రోజుకు 4 చెట్లు తిరుగుతాను అంటే ఇది ఖచ్చితంగా అవ్వదు. నువ్వు కష్టపడి పని చెయ్యి, స్వామివారిని దండం పెట్టుకొని వెళ్ళు. నీకు ఎందుకు అవ్వదో మేము చూస్తాం. అది నీ దగ్గర లేకోకుండా నాకు తెల్లారే అద్భుతం జరగాలి, ఇంకోటి పెట్టాలి, లేకపోతే పెద్ద వెంటనే వెంచర్లు వేసేయాలి, రాత్రికి రాత్రి కోటి, ఇవి కాదమ్మా. మనము నిజంగా ఏది కావాలి అది ఖచ్చితంగా ఇస్తాడు భగవంతుడు. జరుగుతుందమ్మా తప్పనిసరిగా. గురుగారు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, చాలా మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారండి. అంటే అది చెప్పుకోలేని బాధ. పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి ఆ చేష్టలు చూసి కొంత బాధపడుతూ ఉంటారు. ఎక్కడ బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్దామన్నా ఇబ్బందే. వాళ్ళని అసలు ఎలా చూసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగలేరు, తెలుసుకోలేని పరిస్థితి. సో అలాంటి పిల్లలకి ఏమైనా విముక్తి ఉంటుందా? అంటే మేము సాధారణంగా అమ్మ ఆటిజంతో బాధపడుతున్నటువంటి చాలా మంది పిల్లలు అమావాస్య నాడు ముందు రోజు రాత్రి వచ్చి నిద్ర చేసి, అంటే స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే మంచిదని తెలిసి చాలా మంది ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకొని ఇక్కడ స్వామివారికి, అంటే ఈ కల్పవృక్ష నరసింహ స్వామివారితో పాటుగా ధన్వంతరి సాలగ్రామం, ఈ సాలగ్రామానికి తేనె ఇలాచి పొడి 2 నివేదన చేసి అభిమంత్రం చేసినటువంటి దాన్ని మనం ఇస్తున్నాము చాలా మంది పిల్లలకి.
ఈ అమావాస్య నాడు జరిగేటువంటి హోమంలో కూర్చోబెట్టి వాళ్ళకి ఒక తాయెత్తుని వేసి పంపిస్తున్నాం మేము. చాలా వరకు కొద్ది రోజుల కాలం పాటు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి మెడిసిన్ ఎలా అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారో దానితో పాటుగా మేము ఇచ్చేటువంటి తేనె ఇలాచిని కొంచెం వాడమని మేము చెప్తున్నామమ్మా. చాలా వరకు మారు అంటే తెల్లారి అద్భుతం జరుగుతుంది, ఏదో పరిగెత్తేస్తారు ఇలాంటివి నేను చెప్పను కానమ్మా. మేము చాలా ఇళ్లలో మార్పును చూసాం ఖచ్చితంగా. అంటే సాధారణంగా పిల్లల పైన ఉండేటువంటి ప్రేమ ఎవరికైనా సరే, అంటే ఎలాంటి కర్కోటకలు కూడా పిల్లల పైన విపరీతమైనటువంటి ఎక్కడో చోటు ఉంటుంది. అలాంటి పిల్లలు వాళ్ళు పడేటువంటి బాధలు చూసినప్పుడు మనసు అంటే మనం ఎందుకు కష్టపడుతున్నాం రా బాబు అనేటువంటి బాధ చాలా మంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు మాటలు రావట్లేదని, లేదా పిల్లాడు ఆ మాటలు వినట్లేదని, మనం చెప్పిన మాట వినట్లేదని, లేదా ఈ ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారని, హైపర్ యాక్టివ్ కావచ్చు, గోడలకి దుంకేస్తుంటారు. కొంతమంది ఇళ్లలో విధ్వంసం సృష్టిస్తుంటారు మామూలు. కొంతమంది అయితే ఇంకా అసలు ఆ బాధలు అన్నీ కూడా వర్ణాతీతం, అంటే చెప్పలేనటువంటి అలవికానటువంటి బాధ. అలాంటివన్నీ కూడా చాలా వరకు భగవంతుడి అనుగ్రహం ద్వారా మార్పు చెందినటువంటి వాళ్ళు చాలా మంది. మీ పిల్లలు మాట వినట్లేదు, లేదా మీ పిల్లలకు సంబంధించినటువంటి యోగ్యులు అవ్వట్లేదు, ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా అమావాస్యలో దర్శనం చేసుకోండి. అమావాస్యలో స్వామివారికి సంబంధించిన నృసింహ స్వామివారికి సంబంధించిన అభిమంత్రించినటువంటి తేనె ఇలాచి ప్రసాదం తీసుకెళ్ళండి, కొద్ది రోజులు వాళ్ళకి పెట్టండి. అంటే తద్వారా మార్పు అనేటువంటిది వాళ్ళ యొక్క మెదడులో ఖచ్చితమైనటువంటి మార్పు అనేటువంటిది ఖచ్చితంగా సంభవిస్తుంది స్వామివారి అనుగ్రహం చేత. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం, ప్రయోగం చేస్తున్నాం, చాలా ఇళ్లలో మార్పును చూస్తున్నాము. బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు కోకోలలో ప్రతి అమావాస్య నాడు. నిజంగా అంటే స్వామి నిజంగా అంత అద్భుతం సృష్టిస్తున్నాడా నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. అంటే ఇంత వైభవోపేతమైనటువంటి దాన్ని ఎంతమంది ఉపయోగించుకోవాలి ఇంకా ఖచ్చితంగా. ఎందుకంటే డాక్టర్ ద్వారా వెళ్ళి మనం ఎలా అయితే మెడిసిన్ తీసుకుంటున్నామో ఇది కూడా ఒక మెడిసిన్. నువ్వు మెడిసిన్ లాగే చూడు, నువ్వేదో అద్భుతం జరుగుతుందని చూడొద్దు, ఒక మెడిసిన్ లాగే తీసుకెళ్ళు. ఖచ్చితంగా నీకు మార్పు వస్తే కదా. నువ్వు పెద్ద వేలాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పని ఏం లేదు. స్వామిని దర్శించుకోవడం, స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్లడమే కదా నువ్వు చెప్పేది ఇక్కడ. అదే చేయమని చెప్తున్నాను. అంటే ఓపికతోటి ఉంటే ఖచ్చితంగా మార్పును చూడొచ్చు. ఈ ఆదివారం అమావాస్య అనేటువంటిది అంటే ఈ భగవద్బంధువులందరికీ కూడా మేము తెలియజేసేటువంటిది, ఆదివారం అమావాస్య అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఎంతో వైభవేతంగా, అంటే భగవంతుడు ఇక్కడ పిలిస్తే పలుకుతాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. యం కామయతే చిత్తం తం ప్రాప్నోది నిశ్చయమని ధర్మబద్ధమైనటువంటి సంకల్పం నీదైతే తప్పకుండా ఇక్కడ స్వామిని ప్రార్థన చేసి ముడుపు కట్టి వెళ్తే విద్యార్థి లభతే విద్య, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నియతని. చదువుకునేటువంటి పిల్లలకు చదువు, అంటే సంపాదించేటువంటి వాడికి డబ్బు, మోక్షం కావాలనుకునేటువంటి వాడి మోక్షం, వివిధ రకాలైనటువంటి కారణాలతోటి భగవంతుని ఆశ్రయించేటువంటి వాడికి సంబంధించినటువంటి దాన్ని ఇచ్చేటువంటి వాడు ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు. అమావాస్య అమితమైనటువంటి శక్తిని కలిగి ఉంటాడు ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు. మామూలు రోజుల్లో ఉండేటువంటి దానికంటే అమావాస్య నాడు స్వామికి జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఉపచారాలు చాలా వైభవోపేతంగా జరుగుతుంటాయి. స్వామి మనల్ని కూడా అనుగ్రహించడానికి ఇక్కడ పిలిస్తే పలుకుతాడు భగవంతుడు. అంటే నువ్వు భగవంతుడి పైన పరిపూర్ణమైన విశ్వాసంతో ధ్యానం చేస్తే ఇక్కడ స్వామి వారి యొక్క స్పర్శ తగులుతుంది. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఇక్కడ ఉండేటువంటిది. కాబట్టి ఆ ఆదివారం అమావాస్య ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. ధన్యవాదాలు గురుగారు, చక్కగా వివరించారు. విన్నారు కదా, ఆదివారం అమావాస్య ఏప్రిల్ 27వ తారీఖు గుర్తుపెట్టుకోండి. చాలా సమయం ఉంది కదా అని చెప్పి విస్మరించొద్దు. చాలా ముఖ్యమైన రోజు అని కూడా చెప్తాను. ఎందుకనంటే ఇప్పటివరకు మీకు విన్నదాన్ని బట్టి అర్థం అవ్వచ్చు, మనకున్నటువంటి రకరకాల బాధలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎవరో మన మీద చెడు ప్రయోగం చేశారనో, లేకపోతే ఎప్పుడు అనారోగ్యం పాలవుతున్నాం కుటుంబ పరంగా అనుకుంటే కనుక వాళ్ళకి నివారణ మార్గం అండి చాలా ఖచ్చితంగా జరుగుతుంది. చాలామంది వచ్చి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పిల్లలు చాలామంది ఈ రోజులు ఎక్కువగా ఆటిజం పిల్లలు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, మెడిసిన్ వాడుతున్నా కూడా ఇంకా ఏమి అంత ఫలితం లేకుండా ఉంది అన్నవాళ్ళు ఆశ్రమానికి వచ్చి వాళ్ళలో చాలా మార్పును గమనించామని ఎంతోమంది తల్లిదండ్రులు చెప్పారండి. అలాంటి వాళ్ళకి అద్భుతమైన రోజు అనమాట ఏప్రిల్ 27 ఆదివారం అమావాస్య. చక్కగా ఎవరైతే దిష్టి దోషాలతో బాధపడుతున్నారో వాళ్ళకి దిష్టి తీస్తారు. ప్రత్యేకించి స్వామివారి దగ్గర ఉంచినటువంటి హోమం దగ్గర ఉంచినటువంటి కొబ్బరికాయ ఇస్తారు, అది ఇంటి దగ్గర కట్టొచ్చు. పిల్లలకి ఇక్కడ స్వామివారి ప్రసాదం అందజేయొచ్చు. ఇలా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. ఎవరూ మిస్ చేసుకోకుండా ఆ రోజు వస్తారని, స్వామివారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఒక్కరోజు స్వామివారి సన్నిధిలో నిద్ర చేయండి, ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మీరు చూస్తారని చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమో నారసింహ.